ప్రభుత్వ వసతి గృహాల్లో మృత్యు ఘోష ఆగడం లేదు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలుపుకొని తాగేసింది. ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. గడ్డి మందు తాగిన 10th విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బాధితురాలు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతుంది. అయితే ఈ ఘటనను పాఠశాల వార్డెన్ సిబ్బంది గోప్యంగా ఉంచారు. దీంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ పై సంబంధిత శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. సాయంత్రం పురుగుల మందు గడ్డి మందును థమ్స్అప్లో కలుపుకొని తాగి అర్ధరాత్రి వాంతులు అవుతున్న సందర్భంలో తోటి విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెను ప్రిన్సిపల్కి సమాచారం ఇచ్చారనేటువంటిది విషయం తెలిసింది. ఆ అమ్మాయి గత 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్, ఆ నుంచి వరంగల్ ఎంజిఎం, ఈరోజు కేఎంసీలో డయాలసిస్ చేయించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆ అమ్మాయి ఎవరి ఒత్తిడి వల్ల పురుగుల మందు తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనేటువంటి కోణంలో విచారణ చేయాలని, అదేవిధంగా ఒక వార్డెను, ఒక హెచ్ఎం ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలకి బయటి పదార్థాలు తీసుకురావద్దు అనేటువంటిది ఒక నిబంధన ఉన్నది. ఆశ్రమ పాఠశాలలో బయటి ఫుడ్ తినకుండా హాస్టల్లో ఉన్నటువంటి మేకింగ్ ఫుడ్ని తినాలనేటువంటిది ఉన్నది. వాటిని పక్కన పెట్టి హాస్టల్ విద్యార్థులకు బయట నుంచి గడ్డి మందు తెచ్చుకొని ఆ అమ్మాయి తాగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎలా వచ్చింది, ఎంత నిర్లక్ష్యంగా ఎట్లా వ్యవహరించారనే విషయాన్ని కూడా అధికారులు గమనించి వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని పీడీఎస్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం.